అందరికీ నమస్తే. కరెక్ట్‌గా 3 ఇయర్స్ బ్యాక్ మనకు జీవితం విలువ తెలిపిన కరోనా అందరికి గుర్తుంది. అప్పట్లో చాలా కొత్త పదాలు నేర్చుకున్నాం. క్వారంటైన్, ఐసోలేట్ ఇట్లాంటి వర్డ్స్ అప్పుడు విని విసికి వేసారిపోయి తర్వాత మర్చిపోయినాం. కానీ మళ్ళీ ఇప్పుడు కరోనాకు మించిన, కరోనాకు జేజమ్మ, కరోనాకు తాత లాంటి వైరస్ ఒకటి మళ్ళీ వ్యాప్తి స్టార్ట్ అయింది. చైనా, జపాన్ ఈ 2 దేశాల్లో ప్రస్తుతం లాక్డౌన్స్, తర్వాత హాస్పిటల్స్ అన్ని కిటకిటలాడడం, తర్వాత కనీసం హాస్పిటల్లో బెడ్లు కూడా లేని సిచ్యువేషన్ మనం కరోనా టైంలో చూసినాం కదా. సేమ్ అట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం ఆ 2 దేశాల్లో కనిపిస్తున్నాయి. అక్కడ హెచ్ఎంపీవీ అనే వైరస్ విజృంభిస్తుంది. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటన్యూమస్ వైరస్. ఇది కూడా కరోనా లాంటిదే, కాకపోతే కరోనా కన్నా స్పీడ్. మన కరోనా వచ్చినప్పుడు ఎట్లా తెలిసింది? కరోనా వచ్చినప్పుడు మనకు జలుబు, దగ్గు, తుమ్ములు, బాడీ పెయిన్స్, కనీసం ఒక 15 డేస్ దాని లైఫ్, 15 రోజులు. కానీ ఇప్పుడు హెచ్ఎంపీవీ జస్ట్ 3 to 6 డేస్, 3 నుంచి 6 రోజులు మాత్రమే. అంటే దానికన్నా డబల్ స్పీడ్ ఇది. ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బట్ దాని లక్షణాలు ఎటుంటాయని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సేమ్ జలుబు, తర్వాత దగ్గు, తుమ్ములు, గొంతు గరగర, తర్వాత ముక్కు నాజిల్స్ మూసుకపోవడం దీని ప్రధానమైన లక్షణాలు. 3 నుంచి 6 రోజుల లోపలనే ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ మన ఊపిరితిత్తుల్లోకి పోతుంది. మన బాడీలో ఏమేమి డ్యామేజ్ చేయాలనో ఆ డ్యామేజ్లన్నీ చేసేస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. నేషనల్ మీడియా మొత్తం ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించిన వార్తలనే ప్రసారం చేస్తూ ఉన్నాయి. మన దేశంలో కూడా ఇప్పటికే 3 కేసులు నమోదైనాయి. ఫస్ట్ కేసు గుజరాత్, అహ్మదాబాద్లో 2 ఇయర్స్ బేబీకి, 2 సంవత్సరాల బేబీకి ఈ వైరస్ వచ్చింది. ఈ వైరస్ ఆ అమ్మాయి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సేమ్ కరోనా టైంలో ఎట్లయితే సింగిల్గా హాస్పిటల్లో బెడ్లో పెట్టి ఐసోలేషన్ ద్వారా చికిత్స అందించారో ప్రస్తుతం గుజరాత్లో కూడా అదే జరుగుతుంది. సెకండ్, థర్డ్ కేసులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో బయటపడ్డాయి. 8 ఇయర్స్ పాపకు బయటకు వచ్చింది. ఇంకొక అబ్బాయి కూడా ఈ వైరస్ సోకినట్లుగా అక్కడ ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటిదాకా కర్ణాటక గవర్నమెంట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ లక్షణాలు మొత్తం కూడా హెచ్ఎంపీవీ వైరస్ను పోలిన లక్షణాలే కనిపిస్తున్నాయి. బహుశా అదే ఉండొచ్చని. ఇప్పుడు గుజరాత్లో బయటపడ్డ 2 సంవత్సరాల పాప కేసు అయినా, బెంగళూరులో బయటపడ్డ ఈ 2 కేసు అయినా వీళ్ళెవరికి చైనాలో తిరిగినట్లుగా ట్రాక్ లేదు. వాళ్ళంతా ఇక్కడున్న వాళ్ళే. కాకపోతే బెంగళూరు మన దేశంలో ఎప్పుడైనా సరే మన కరోనా కేసులు కూడా ఫస్ట్ బెంగళూరులో నమోదైనాయి. బెంగళూరులో ఎందుకు నమోదవుతాయంటే బెంగళూరుకి రాకపోకలు వివిధ దేశాల నుంచి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కేసులు అక్కడ నమోదు అవుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ అయితే 0 కేసెస్. తెలంగాణలో అట్లాంటి కేసులు ఏమి లేవు. ఈ వైరస్ ఇప్పుడు కాదు, కొత్తగా ఇప్పుడే పుట్టిన వైరస్ ఏం కాదు. 2001లో నెదర్లాండ్లో 28 మంది పిల్లలకి వైరస్ సోకి దానిలో చాలామంది చనిపోయినట్లుగా రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. ఆ వైరస్ ఎక్కువగా పిల్లలకి, 12 సంవత్సరాల లోపు పిల్లలకు, తర్వాత వృద్ధులకు ఎక్కువగా ఈ 2 వర్గాలకు సంబంధించిన వారికే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళకే సోకే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఒకవేళ మ్యుటేషన్స్ మారితే ఇక 12 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు, మనలాంటి వాళ్ళకు, మధ్య వయసు ఉన్న వాళ్ళకు కరోనా లాగానే దీనిలో చాలా మ్యుటేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మ్యుటేషన్స్ వచ్చినప్పుడు బహుశా అట్లాంటి అటాక్ కూడా ఉండొచ్చు అనేది ఒక అంచనా అయితే నడుస్తుంది. ఇప్పటికైతే ఇంటర్నేషనల్ బార్డర్స్, చైనా నుంచి ఇండియాకు వచ్చేది, తర్వాత వివిధ దేశాల నుంచి ఇండియాకు వస్తున్న ప్రయాణికులను అయితే చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తూ ఉన్నారు, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉన్నారు. రూల్స్ అన్ని కూడా ఫాలో కావాలని చెప్తూ ఉన్నారు. ముందే ఇప్పుడు చలికాలం, ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ కూడా చలికాలం, వేసవికాలం ఈ 2 కాలాల్లోనే ఎక్కువగా విజృంభిస్తుందట. మన దగ్గర ఆల్రెడీ చాలా వరకు జలుబులు, దగ్గులు అవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే వెదర్ చేంజ్ అయిపోయింది. అన్ని వయసుల వాళ్ళకి ప్రస్తుతం జలుబు, రకరకాల ఇష్యూస్తో ఉన్నారు. ఇదొక ఫ్లూయే. సేమ్ కరోనా లాంటిదే, మనం స్వైన్ ఫ్లూ లాంటిది కూడా చూసినాం కదా, అట్లాంటి ఫ్లూయే ఇది. ఒకరు తుమ్మితే, ఒకరు దగ్గితే పక్కన వాళ్ళకి అంటుకునే ప్రమాదం ఉంది. కరోనా లాగానే ఇది కూడా. ఇది డైరెక్ట్గా ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు. ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తే మనకు శ్వాస అందదు, ఊపిరాడదు. మనం కరోనాలో మ్యుటేషన్స్ మారిన తర్వాత లాస్ట్లో చూసినాం, అసలు ఆక్సిజన్ అందక చాలామంది హాస్పిటల్ పాలైపోయినారు. ఆక్సిజన్ అందక కొంత తర్వాత అసలు ఏమవుతుందో, నాకు కూడా వచ్చిందేమో కరోనా అన్న ఒక టెన్షన్తోనే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్యానిక్ మాత్రం వద్దు అని మన నేషనల్
హెల్త్ డిపార్ట్మెంటు తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తుంది, ఎవ్వరు ప్యానిక్ కావద్దు, మన తెలంగాణలో ఎవరికి ఇప్పటిదాకా అట్లాంటి కేసులు రాలేదు. బట్ మన పక్కనే ఉన్న కర్ణాటకలో 2 కేసులు వచ్చినాయని చెప్తున్నారు కాబట్టి తెలంగాణకు కూడా వస్తుందేమో అన్న ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు. మన కరోనా టైంలో చాలా రూల్స్ పాటించే వాళ్ళం. తర్వాత కరోనాలో నిజంగా మనం బతికితే చాలు, మనం ఈ ఒక్కరోజు బతికితే చాలు, ఈ ఒక్క నెల బతికితే చాలు, ఈ సీజన్ బతికితే చాలు, ఇప్పుడు బతికితే మన జీవితంలో ఎన్నో పాపాలు చేసినాం, బట్ ఇప్పుడు బతికితే ఆ పాపాలు చేయకూడదని మనం అప్పట్లో మొక్కుకున్నాం. దాన్ని మళ్ళీ యథావిధి జీతం అయిపోయింది. మళ్ళీ మనం ఆ స్టేజ్కి పోతున్నామా అన్న అనుమానాలను క్రియేట్ చేస్తుంది. బట్ నేషనల్ హెల్త్ డిపార్ట్మెంటు లేకపోతే ఇక్కడ స్టేట్ గవర్నమెంటు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది రాకుండా చూసుకోవడమే ఫస్ట్ ట్రీట్మెంట్. దీనికి ట్రీట్మెంట్ లేదు ఇప్పటివరకు కూడా, కేవలం రోగ నిరోధక శక్తిని దెబ్బతీయడమే. సేమ్ కరోనా లాగానే, కాకపోతే కొద్దిగా స్పీడ్గా. రోగ నిరోధక శక్తి దెబ్బతీసినప్పుడు మనకు చాలా రోగాలు వస్తాయి, మనకు వీక్నెస్ అయిపోతాం. కాబట్టి రోగ నిరోధక శక్తి పడిపోకుండా చూసుకోవడమే ఫస్ట్ మనకున్న మొదటి లక్ష్యం. దీనికి నివారణ తప్ప వేరే మార్గం లేదు. ముఖ్యంగా మన ఇళ్ళలో ఉన్న చిన్నపిల్లలు, తర్వాత మన ఇళ్ళలో ఉన్న పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. అనవసరంగా చేయకూడని పనులు చేయకూడదు. ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు అనేది ఒక రిపోర్టు ఆల్రెడీ చెప్తుంది. ఆ రిపోర్ట్ చూద్దాం మనం ఒకసారి. ఏం చేయొచ్చు అంటే చెక్ డోంట్స్, ఇవి చేయొద్దు, ఇవి అస్సలు చేయకూడదు. ఏంటంటే రియూజ్ ఆఫ్ టిష్యూ పేపర్ అండ్ హ్యాండ్ కర్చీఫ్స్ తర్వాత టిష్యూ పేపర్స్ రీయూజ్ చేయొద్దు, వేరే వాళ్ళు వాడిని మనం అసలే వాడొద్దు. తర్వాత క్లోజ్ కాంటాక్ట్ విత్ సిక్ పీపుల్, షేరింగ్ ఆఫ్ టవల్స్ కూడా షేర్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఫ్రీక్వెంట్లీ టచింగ్ ఆఫ్ ఐస్, నోస్ అండ్ మౌత్, అనవసరంగా కండ్లను, ముక్కును, నోరును టచ్ చేయకండి. స్పిట్టింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, అనవసరంగా పబ్లిక్ ప్లేసెస్లో ఉమ్మకండి. తర్వాత సెల్ఫ్ మెడికేషన్ వితౌట్ కన్సల్టింగ్ ద ఫిజిషియన్, అనవసరంగా మీరు డాక్టర్ని సంప్రదించకుండా సొంతంగా వైద్యాలు చేసుకోకండి. తర్వాత ఏమేం చేయొచ్చు అంటే కవర్ యువర్ మౌత్ అండ్ నోస్ విత్ హ్యాండ్ కర్చీఫ్స్ ఆర్ టిష్యూ పేపర్ వెన్ యువర్ కాఫ్ ఆర్ స్నీజ్, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఖచ్చితంగా మీరు హ్యాండ్ కర్చీఫ్ వాడండి. మ్యాక్సిమం అందరూ మాస్క్ పెట్టుకోమని సూచిస్తున్నారు డాక్టర్లు, మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫెన్ విత్ సోప్ అండ్ వాటర్ ఆర్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్, సేమ్ మనకు తెలుసు శానిటైజర్ ఎట్లా వాడాలనో, శానిటైజర్ను వాడాలి. తర్వాత హ్యాండ్స్ ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి, ఫ్రీక్వెంట్లీగా కడుగుతూ ఉండాలి, సబ్బు పెట్టి కడుక్కుంటూ ఉండాలి. తర్వాత అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్, జనాలు గుమిగూడే ప్లేసులు, మన మార్కెట్లు సేమ్ కరోనా టైంలో ఎట్లాంటివి ఉన్నాయో అవే జాగ్రత్తలు ఇవి. ఈ జనాలు ఎక్కువగా ఉండే రద్దీగా ఉండే ప్రాంతాలు, అట్లాంటి సమూహాలకు మనం అస్సలు పోకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, తర్వాత వృద్ధులను అసలే పంపొద్దు. తర్వాత అడిక్యూట్ వెంటిలైజేషన్ విత్ అవుట్డోర్ ఎయిర్ ఈజ్ రికమెండెడ్ ఇన్ ఆల్ సెట్టింగ్స్, గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చూసుకోండి. ఇంట్లో గాలి వెలుతురు చాలా ఇంపార్టెంట్, వెంటిలేషన్ ఇంపార్టెంట్, క్లోజ్డ్ ఏరియాలో ఉండొద్దు అనేది మాత్రం ఈ జాగ్రత్త చెప్తున్నారు. తర్వాత స్టే అట్ హోమ్ అండ్ లిమిట్ కాంటాక్ట్ విత్ అదర్స్ ఇఫ్ యూ ఆర్ సిక్, మీకు ఎవరికైనా ఇప్పటికే జ్వరము కానీ, దగ్గు కానీ, జలుబు కానీ ఉంటే మీరు జనాలకు దూరంగా ఉండండి, మీరు అనవసరంగా జనాలకు పోకండి, అవసరమైతే ఇంట్లోనే ఉండండి అని కూడా జాగ్రత్త చెప్తున్నారు. డ్రింక్ ప్లింటీ ఆఫ్ వాటర్ అండ్ ఈట్ న్యూట్రియస్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారం తినండి, తర్వాత పౌష్టికాహారం తినండి. తర్వాత వాటర్, గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకా బెటర్ అని డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. ఎనీవే హెచ్ఎంపీవీ వల్ల మనం హైపత్ కావడం కన్నా, మనం ఏదో టెన్షన్ పడి చేసేదానికన్నా ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల మనం తర్వాత ప్రభుత్వం మీదనో లేకపోతే తర్వాత ఇంకొకరి మీదనో నిందలేసే బదులు మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మళ్ళీ ఆసనమైంది. మన తెలంగాణలో ఇంకా ఎంట్రీ కాలేదు, అయినా సరే మనం ఇప్పటి నుంచి జాగ్రత్తలు పాటిస్తే మనం ఈ హెచ్ఎంపీవీ బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. బట్ హెచ్ఎంపీవీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ కరోనా కన్నా అనేది మాత్రం వెరీ క్లియర్గా కనబడుతుంది. చూద్దాం ముందు భవిష్యత్తులో మనం దీని బారిన పడకుండా ఉండేందుకు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.